ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ఈ ఎపిసోడ్లో మనం ధ్యానించేటువంటి అంశం లెంట్ డేస్ అనగా తపస్సు కాలము లేదా దీక్షా కాలమును పాటించవచ్చా లేదా అనేటువంటి అంశమును గురించి ధ్యానం చేసుకుందాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ లోకంలో పెద్ద పెద్ద సంఘాల్లో లెంట్ డేస్ అంటే తపస్సు కాలము లేదా దీక్షా కాలాన్ని పాటిస్తూ ఉంటారు. 40 రోజులు ఆచరిస్తారు. ఈ 40 రోజులు భస్మ బుధవారము లేదా విభూది బుధవారం దగ్గర నుంచి మట్టలాదివారం వరకు ఈ 40 రోజులను లెంట్ డేస్గా ఆచరిస్తారు. దీనినే తపస్సు కాలము, దీక్షా కాలము లేదా శ్రమల దినాలు అని కూడా పిలుస్తారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పెద్ద పెద్ద సంఘాలు వీటిని ఆచరిస్తాయి. ముఖ్యంగా రోమన్ కథోలిక్ సంఘం, ఆర్థడాక్స్ సంఘం, లూథరన్ సంఘం, ఆంగ్లికన్ సంఘం, సిఎస్ఐ సంఘం, బ్యాప్టిస్ట్ సంఘాలు మొదలైనవి ఈ లెంట్ డేస్ను అనగా తపస్సు కాలమును ఆచరిస్తూ ఉంటాయి. దీని మీద ఈ రోజుల్లో చాలా వివాదాస్పదంగా మనం చూస్తున్నాము. కొందరైతే వీడియోలు చేసి వీటి మీద విమర్శలు చేస్తున్నారు. ఇంతకు ఈ 40 రోజులు తపస్సు కాలము లేదా దీక్షా కాలమును పాటించవచ్చా లేదా అనేటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానించే ముందు పరిశుద్ధ గ్రంథములో ఈ 40 రోజుల యొక్క ప్రాధాన్యత వ్రాయబడి ఉందా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ముందు పాత నిబంధన గ్రంథములో నుంచి ఈ 40 రోజులను గూర్చినటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 40 అనే సంఖ్య మరియు 7 అనే సంఖ్య దేవునికి సంబంధించినదిగా మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో గనక మనం చూస్తే 40 అనేటువంటి సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నోవహు కుటుంబాన్ని గురించి మనం చూద్దాం. 40 రాత్రులు 40 పగళ్ళు భూమి మీద జలప్రళయం వచ్చినప్పుడు నోవహు కుటుంబం మాత్రం ఈ 40 రోజులు వాడలో దేవునితో గడిపారు. మనకు తెలుసు, నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది. దేవుడు ఆకాశపు తూములను విప్పినప్పుడు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం కురిసి లోకమంతా జలప్రళయంలో నాశనమైపోయింది. నోవహు కుటుంబం వాడ ద్వారా రక్షించబడ్డారు. ఈ 40 రాత్రులు 40 పగళ్ళు లోకం నశించిపోతూ ఉండగా ఈ నోవహు కుటుంబం ఓడలో దేవునితో గడిపినట్లు దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్నది. ఇక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 40 గురించి రెండవ ఉదాహరణ నేను మీకు తెలియజేస్తున్నాను. మోషే చేసినటువంటి దీక్ష. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 9వ వచనము నుండి 12వ వచనం వరకు మనం చూస్తే, మోషే అనే దైవజనుడు దేవుని 10 ఆజ్ఞలను ధర్మశాస్త్రమును పొందుటకు 40 రాత్రులు 40 పగళ్ళు అన్నపానములు మాని తపోదీక్ష చేసినట్లు మనకు ఈ వాక్యములో వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలు పొందే ముందు తపోదీక్ష 40 రోజులు చేశాడు మోషే. అలాగే మూడవ ఉదాహరణ మనం చూద్దాం. నినివే పట్టణ ప్రజలు చేసిన దీక్ష. నినివే పట్టణం నాశనం కాకుండాటకు ఆ పట్టణపు ప్రజలందరూ పనివారు మొదలుకొని రాజు వరకు ఇంకను పశువులతో సహా అన్నపానములు ముట్టకుండా తపోదీక్ష చేయుట జరిగింది. ఈ విషయం యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనం వరకు వ్రాయబడి ఉండుట గమనార్హం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తపోదీక్ష 40 రోజులు చేశారు. 40 రోజుల్లో నినివే పట్టడం నాశనం అయిపోద్దని యోనా ప్రవక్త చెప్పినప్పుడు ఈ 40 రోజులు రాజు మొదలుకొని పనివాని వరకు
పశువులతో సహా అన్నపానములు ముట్టకుండా 40 రాత్రులు 40 పగళ్ళు తపోదీక్ష చేసి దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. అలాగే 4వది ఏలియా ప్రవక్త చేసిన తపోదీక్ష. ఏలియా అనే దైవజనుడు, ఈ ప్రవక్త మరి బెయేర్షెబా నుండి దేవుని పర్వతమైన హోరేబుకు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేసి ఆ దేవుని పర్వతాన్ని చేరినట్లు వాక్యములో వ్రాయబడి ఉన్నది. ఈ విధంగా 40 అనేటువంటి సంఖ్యకు గొప్ప ప్రాధాన్యత బైబిల్లో ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగే క్రొత్త నిబంధన కూడా మనం పరిశీలన చేద్దాం. క్రొత్త నిబంధనలో కూడా ఈ 40 అనే సంఖ్యకు ప్రాధాన్యత ఉన్నట్లు బైబిల్లో మనం చూద్దాం. మన ప్రభు రక్షకుడే యేసుక్రీస్తు వారే 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాస దీక్ష చేసినట్లు మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనంలో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం గమనించినట్లయితే 40 అనేటువంటి సంఖ్య ఇది దేవునికి అనుకూలమైన సంఖ్యనియు, దేవుని సంఖ్యనియు. ఈ 40 రోజులు తపోదీక్ష చేయుట అనేటువంటిది దేవుని వాక్యానుసారమైనదని మనం నమ్మవచ్చును. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది అంటారు ఈ 40 రోజులు చేసిన తర్వాత 41వ రోజు నుంచి మన లోకంలోనికి వెళ్ళిపోవాలా అంటూ ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ 40 రోజుల్లో ఎప్పుడు ప్రార్థనకు వెళ్ళిన వారు ప్రార్థనకు వెళ్తారు, ముఖం చూడని వారు మందిరానికి వెళ్తారు, ఉపవాసం అనేటువంటి విషయం తెలియని వారు ఉపవాసం ఉంటారు, తపోక్రియలు అనేటువంటి విషయం తెలియని వారు తపోక్రియలను జరిగిస్తారు. ఇది మంచిదే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. అంటే ఒక భక్తి మార్గంలోనికి, భక్తి పరిపూర్ణతలోనికి వెళ్లే ముందు ఇది ప్రాక్టీస్ చేయటం. ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఈ విధంగా భక్తి మార్గాన్ని అవలంబించేటప్పుడు వారిని మనం విమర్శ చేయకూడదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. విమర్శ చేయటం ఎందుకు? మనకి తప్పు చేసినప్పుడు విమర్శించాలి, కానీ భక్తి చేసినప్పుడు మనం విమర్శించకూడదు. ఈ విషయం గుర్తెరగాలి. వాళ్ళు చేసేది తప్పు కాదు కదా, ఉపవాసం ఉండటం తప్పు కాదు, ప్రార్థన చేయటం తప్పు కాదు, దీక్ష చేయటం తప్పు కాదు. ఈ మంచి కార్యాలు. తప్పు చేసినప్పుడు విమర్శించాలి, మంచి చేసి భక్తి చేసినప్పుడు మనం విమర్శించకూడదు. దయచేసి నీకు ఇష్టం లేకపోవచ్చు ఈ 40 రోజులు పాటించటం. నీకు ఇష్టం లేదని పాటించే వాళ్ళని మనం ఏమాత్రం కూడా విమర్శించకూడదు. ఈ సందర్భంలో పౌలు గారి యొక్క అభిప్రాయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయములో ఈ విషయాన్ని పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు. రోమాపత్రిక 14వ అధ్యాయం 1వ వచనము నుంచి, విశ్వాసం విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడయ్యుండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వాణ్ణి తృణీకరించకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలైనగా దేవుడు అతన్ని చేర్చుకొనెను. ఒక అతనికి కూరగాయలు తినటం ఇష్టం, ఇంకొక అతనికి మాంసం తినటం ఇష్టం. నీకు కూరగాయలు తినటం ఇష్టమని మాంసం తినే వ్యక్తిని మనం విమర్శించకూడదు. అతడు భక్తి చేసే విధానంలో 40 రోజులు పాటిస్తానంటున్నాడు, ఈ 40 రోజులు తపస్సు చేస్తానంటున్నాడు, ఈ 40 రోజులు ఉపవాసం ఉంటానంటున్నాడు, ఈ 40 రోజులు ప్రార్థన చేస్తానంటున్నాడు, ఈ 40 రోజులు దేవుల్లో గడుపుతానంటున్నాడు. మనకెందుకు? నీకు అది ఇష్టం లేదు, కాముగుండు. అతను చేసే తప్పు కాదు కదా, మంచే చేస్తున్నాడు. మంచి చేస్తున్నప్పుడు మనం విమర్శించకూడదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, తప్పు చేసినప్పుడు విమర్శించాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తెరగాలి. ఈ 40 రోజులు అనేటువంటివి మరి క్రైస్తవ సంఘంలో లెంట్ డేస్గా, తపస్సు దినాలుగా, దీక్షా దినాలుగా ఆచరిస్తూ ఉంటారు. శ్రమల దినాలుగా వాటిని మనం విమర్శించకూడదు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన. దయగలిగిన నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభువా, మా రక్షకుడా,
మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు. లెంట దినములను ఆచరించవచ్చా అనేటువంటి విషయముల గురించి మాతో తేటగా మాట్లాడినందుకు స్తోత్రాలు. 40 రోజులు ప్రభువా మీ బిడ్డలు తండ్రి మీ సన్నిధిలో గడిపారు. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో సాక్షాత్తు మీరే 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాస ప్రార్థన చేసినట్లు మీ వాక్యం ద్వారా సెలవిచ్చారు. మేము కూడా ఈ 40 రోజులను భక్తితో ఆత్మీయంగా నాయనా జరిపే కృప మాకు దయచేయండి. ఆత్మీయంగా పాటించే భాగ్యం మాకు దయచేయండి. ఈ లెంట్ డేస్ని ఆచరిస్తున్న బిడ్డలను దీవించండి నాయన. మేము ఒకరినొకరు విమర్శించుకోకుండా ప్రేమతో, ఆత్మీయతతో జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.